మరొక ఆదిక దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు తన యొక్క బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన ఆయా గ్రంథాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం నేను ఆమోస్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ రోజున 7వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ యొక్క వాక్యము ఏర్పాటు చేయబడింది. అయితే ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదివి మనం ప్రారంభించుకుంటామండి. అది 7వ అధ్యాయము 14-15 వచనం. అందుకు ఆమోసు అమాజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపిరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. ఈ యొక్క గ్రంథం రాయటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము, చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో చెప్పాను. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదండి. ఆది కాండం నుండి ఆయన చేస్తున్నటువంటి ప్రతి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, దేవుడు వారిని ప్రేమించటానికి వాళ్ళ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రజలు అన్నటువంటి మాట ఎప్పుడు చెప్తున్నాడు కదండి. వాళ్ళు కూడా మేము ఇశ్రాయేల్ ప్రజలము, ప్రత్యేకమైనటువంటి వారమని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏంటి యొక్క ఇశ్రాయేలీలు యొక్క ప్రత్యేకత ఏంటి? 45 సంవత్సరాల క్రితం నేను రాజమండ్రిలో ఒక సెంట్రల్ జైలు విజిట్ చేసిన. అక్కడ పెద్ద జైలు ఉంది కదండి. అక్కడ ఒక సెల్లులో ఉన్నటువంటి మనుషులు ఎవరంటే డెత్ సెంటెన్స్ ఇచ్చినట్టు వాళ్ళు అనమాట. పలానా రోజున వీళ్ళరు ఉరి తీయబడతాయి, పలానా రోజున ఇది. ఆ యొక్క పరిస్థితి సడన్గా గుర్తొచ్చింది. ఎప్పుడన్నా గమనించారండి? ఒక పెద్ద కుమారుడే ఉన్నాడనుకోండి, ఆయనకు ఉరి శిక్ష వచ్చింది, ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిపోతుంది, ఆ రోజున బిడ్డకు ఉరి శిక్ష. అదే రీతిగా మరి ఎంతో మంది వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు ఈ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి ఉరి శిక్ష వేస్తుందంటే ఎలాగుంటామండి? ఎంత దుఃఖం, ఎంత బాధ. అక్కడున్నటువంటి జైలర్ వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే, రేపు ఉదయము ఇన్ని గంటలకి వారు ఉరి తీస్తారంటే వాళ్ళని ఇట్లా తీసుకొని వస్తుంటే మధ్యలో పడి చచ్చిపోతారట. అంతవరకు కూడా నడవలేరు, హార్ట్ అటాక్ వచ్చేసి చచ్చిపోతారు. మరణం అంటే ఎంత భయమో. ఆ మరణము మన వాళ్ళు చనిపోతున్నారంటే మరెక్కువగా భయంగా ఉంటుంది కదండి. సృష్టించింది మొదలుకొని దేవుడికి మనమంటే అంత ఇష్టము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చనిపోయే దేవుడికి ఇష్టమే లేదు, మనం అందరూ బ్రతకాలని దేవుడికి ఇష్టం ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఆమోసుకి దేవుడు ప్రత్యక్షమయ్యి నా జనుల యొద్దకు వెళ్ళు. వాళ్ళు ఎట్లున్నారండి, ఎక్కడున్నారండి వాళ్ళు? ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరండి? అది ఒకసారి మనము ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు ఇశ్రాయేల్ వారిని నా జనులకు ఇశ్రాయేల్ అని పిలుస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ గురించి చాలాసార్లు నా ప్రజలు, నా జనులు అని ఆయన చెప్పబడింది కదండి. నా దేశం. అంతేకాకుండా ఇంతగా వారిని ప్రేమించడానికి వాళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అది ఒకసారి ఆలోచన చేద్దామండి. మొట్టమొదట ఇది దేవుని వాగ్దానము. దేవుడు తన ప్రజల్ని ప్రేమించే దాంట్లో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒక వాగ్దానము. ఈ యొక్క వాగ్దానము ఎప్పుడు వచ్చిందండి? ఇశ్రాయేలు ఒక దేశంగా ఏర్పడినప్పుడు ఇచ్చిన వాగ్దానం కాదు. దేవుడు ఈ వాగ్దానం ఒక దేశం నాకు ఇచ్చింది కానే కాదు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఈ వాగ్దానము ఒక వ్యక్తికి ఇవ్వబడింది. దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క వాగ్దానము ఒక వ్యక్తికి ఇవ్వబడింది, ఒక దేశానికి ఇవ్వబడలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదువుదామండి. ఆదికాండం 12:1-2. యెహోవా, నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను గొప్ప జనముగా చేసేదని. అది అండి. ఈ యొక్క ఇశ్రాయేల్ ఇంకా పుట్టలేదు. ఆ దేశం అంటే వాళ్ళంతా ఎవరు లేరు. దానికి ముందు దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అబ్రహాము, నీలో నుండి ఒక జనాన్ని నేను తీసుకొస్తాను. అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసేవాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని జరిపించే దేవుడు. అదండి మన దేవుడు అంటే. ఈరోజు సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు ఎంతగా వందనాలు చెల్లించాలా? ఇంకా టైం ఇస్తే ఇంకా చెప్పేంత సాక్ష్యం మనకు ఉందంటే ఎంతగా మనం ప్రేమిస్తున్నాడండి. ఆ తల్లిని విడిచిపెడితే ఇంకా కాసేపు ఏడ్చుండేది. అన్ని దుఃఖాలు. మా బ్రదరు మరి ఒకవేళ మా శ్రీలత సిస్టర్ వచ్చింటే ఇంకా ఏడ్చుండేది. ఎలాంటి దేవుడండి. ప్రతి దగ్గర మార్చుకుంటా నువ్వు అంటే నాకు ఇష్టమయ్యా, అన్నీ మార్చేస్తాను చూడు నేను అని చెప్పి మనం ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళు, సాక్ష్యాలతో నిన్నటువంటి ఒక గుంపులో దేవుడు మనం తీసుకొచ్చాడు. కాబట్టి మరొకసారి ఆయన బిడ్డలంటే ఆయనకి ఇష్టము. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా చెరదింకొని పోతారన్నటువంటి ప్రణాళిక ఆయనకు ఉంది. ఆయన ఎంత మంచి దేవుడంటే, ఎంతగా ప్రేమిస్తాడంటే, మరి ఆయన నీతిమంతుడు కూడా. మరి అనీతి అన్నది ఆయన దగ్గర రాదు కదండి. అనీతిమంతులే ఆయన దగ్గరకు వస్తారు. ఒకవేళ అనీతిమంతులు రావాలనుకుంటే వీలు కాదు. వాళ్ళు అలాగే ఉండిపోవాలంటే దానికి శిక్ష ఉంటుంది. అది మన యొక్క దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎంత ప్రేమిస్తాడంటే అంత నీతిపరుడు. ఆయన శిక్ష విధిస్తాడు. కాబట్టి సమయము వారికి అయిపోతుందని తెలుసు. ఇది సుమారు అన్ని కరెక్ట్గా చెప్పేద్దాం. సుమారు 30 సంవత్సరాలకి 10 గోత్రాల వారిని పైకి తీసుకుని పోతాడు. ఎవరు? దేవుడు అస్సిరియలకు అప్పగిచ్చేస్తున్నాడు. వారిని చెరగొని పోవటం అనేది సామాన్యమైన పని కాదండి. చెరగొని పోవటం అనేది ఇంతకుముందు దానియేలు గ్రంథం చూసినప్పుడు ఒకసారి జ్ఞాపకం పెట్టుకున్నాం కదండి. నీ ప్రజల్ని వాళ్ళు ఈడ్చుకొని పోతారు. ఎంత భయంకరంగా ఉంది లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం. ఇక్కడ వారందరూ వాళ్ళ చేత చంపబడతారు. వారి యొక్క జీవితాలు, తన యొక్క బిడ్డల యొక్క నష్టము అది అంత ఇంత కాదు. కాబట్టి ఆ యొక్క ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, నా జనులైన ప్రజలు. అందుకనే దేవుడు ఆమోస్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆమోస్ ఒక ప్రవక్తగా బయలుదేరి ఆ కార్యం చేశాడు. కాబట్టి ఈ యొక్క గ్రంథం రాయటానికి ప్రాముఖ్యం. కనుక దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే, దేవుడు తన బిడ్డలను కాచేటటువంటి విషయంలో, వాళ్ళని కాపాడే విషయంలో ఇక్కడ ఆమోస్ను ఏర్పాటు చేసుకున్నట్టు చూస్తున్నాం. అది ఆమోస్ గ్రంథంలో ప్రత్యేకత. కాబట్టి మొట్టమొదటిది ఆయన ప్రజలు ప్రత్యేకమైన జనులు అనడానికి దేవుని యొక్క వాగ్దానం. రెండవది దేవుని ముఖ్య ఉద్దేశము, ఈ ప్రజలు నాకు సాక్షులుగా ఉండాలని, నీతి న్యాయములను జరిగించాలని. ఆయన ఎవరంటే నీతిమంతుడు, న్యాయవంతుడు, న్యాయం జరిగించేవాడు. కనుక ఆయన యొక్క బిడ్డలు ఆయన పోలి ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, మంచి సాక్షులుగా ఆయన కొరకు ఉండాలి. అందుకని ఈ యొక్క ఆమోస్ గ్రంథంలో కూడా ఒక దగ్గర 5:24 ఏముందంటే, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయుడి నీయుడి. ఈ యొక్క మాటలు నా బిడ్డలు ఎట్లుండాలండి? మీ బిడ్డల్ని స్కూల్కి ఎట్లా పంపిస్తారు? రెగ్యులర్ హాలిడే కాదు, ఒకరోజు స్పెషల్ డే, మీ డ్రెస్సులు వేసుకురామంటారు కదా. ఓ తల్లిదండ్రులు వాళ్ళకి అది కొని, ఆ రోజు స్పెషల్ డ్రెస్ కొని వీళ్ళు ఇట్లా కనబడాలి పంపిస్తారు కదండి. మన బిడ్డలు అక్కడ అంత బాగా కనబడాలని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి యొక్క ఆత్మీయ జీవితంలో అట్లా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. నీళ్లు పారినట్లుగా న్యాయము, అది ఎంత చక్కగా దేవుడు అంటున్నాడు. నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడి. అది ఒక ఆధిక్యత. రక్షింపబడినటువంటి వాళ్ళు నీతి మార్గంలో నడవటం అనేది దేవుడిచ్చే ఆ యొక్క బహుమానాల తర్వాత చూద్దాం. ఈ భూమి మీద
నీవు ఆయన మార్గంలో నీతి మార్గంలో నడుస్తుంటే దేవుడు నిన్ను చూసి ఇదిగో నా బిడ్డ. పోయినసారి చూసాం కదా, శద్రకు మెషకు అబేద్నెగో వాళ్ళు మేము నిన్ను మొక్కమయ్యా అంటే ఎంత కొట్టాడు, వీళ్ళు నా బిడ్డలయ్యా. దానియేలు చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ అట్లా ఉండాలని దేవుని యొక్క కోరిక. త్వరలో వాళ్ళు చెరగని పోతారు, ఒక 30 సంవత్సరాల్లో వాళ్ళు చెరగని పోతారు. ఏమైనా మార్పు వస్తుందా అనుకుని వెళ్ళు అన్నటువంటి మాట. కనుక వాళ్ళు సాక్షులుగా మామూలుగా అట్లా ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పాప జీవితం, దుష్ట జీవితం, పనికి మాలినటువంటి జీవితం, అవమానకరమైనటువంటి జీవితం అది కాదు. వాళ్ళు న్యాయవంతులుగా నీతిమంతులుగా ఉండాలనేటువంటి ఆయనకు ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క జనాంగంలో నుండి ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరగాలి. అదే ఏమన్నాడండి ఇక్కడ మాటల్లో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. ఈ లోకంలోని ప్రజలందరికీ నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎట్లుంటావండి? ఇప్పుడు ఎట్లా జీవితాలు ఉన్నాయి వాళ్ళకి? లేదు. అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు ఈ యొక్క తరము కొనసాగాలి. నా బిడ్డలు అందరూ చచ్చిపోవటం లేదు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, అబ్రహాములో నుండి మెస్సయ్య రావాలి. మెస్సయ్య ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్బా, ఎంత ఉద్దేశం! ఇన్ని ఉద్దేశాలు అని ఉన్నాయి. ఆడ చూస్తే వాళ్ళ యొక్క బతుకులు బహు భయంకరంగా ఉన్నాయి. 10 గోత్రాలు పైకి వెళ్ళిపోయినాయి, మరి పైన ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకనే దేవుడి యొక్క 3 ఉద్దేశాలు కలిగి, మరి వాళ్ళు నా జనులు, ఎందుకంటే వారిని నేను ప్రేమిస్తున్నాను, వారు నాకు సాక్షులుగా ఉండాలి. మరి వాళ్ళ జనాంగంలో నుండి మెస్సియా రాబోతున్నాడు కాబట్టి వారికి వెళ్ళి నువ్వు ఈ యొక్క వాక్యం చెప్పు. ఎంత గొప్ప విషయం అండి! అందుకనే ఆమోస్ అన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ నేను బ్రీఫ్గానే చెప్పేస్తాను. అమాజ్య అన్నటువంటి వ్యక్తిని చూస్తాము. ఈ యొక్క 10వ వచనం నుండి 17వ తర్వాత ఆమోసును చూస్తాము. ఇక్కడ ఇశ్రాయేలుకి దగ్గర పంపించేటటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా కొంచెం చూద్దాం. ఇక్కడ అమాజ్య దగ్గర ఇక్కడ 10వ వచనం నుండి నేను చదువుతూ నేను చెప్పేస్తానండి, మీరు చదివే అవసరం లేదు. మరి ఈ యొక్క మాటలు తీసుకొని దానికి ముందు ఈ యొక్క 7వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం కొన్ని వచనాల వరకు 5 దర్శనాల్ని ఆమోస్కి ఇస్తాడు. మొదటి 2 దర్శనాలు ఆమోస్కి ఇచ్చినప్పుడు, అయ్యా వాళ్ళు తక్కువ మందిగా ఉన్నారయ్యా, చచ్చిపోతారయ్యా. 2 దర్శనాలు చెప్పిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. ఒకటి మిడతలు పంపించేది, ఇంకోటి అగ్ని చేత కాల్చేది, 2 చేసేస్తారు. అయితే 3వది ప్లమ్ లైన్, అది మట్టపు తాడు, అది మేస్త్రీలు వాడే ఉంటుంది కదండి, ఆ తాడు. అంటే అది స్ట్రైట్గా ఉంటుంది, ఆ రీతిగా మెజర్మెంట్ చేస్తారు. ఆ మాట తర్వాత ఈయన వెళ్ళిపోయి వారికి ఈ యొక్క దేవుని గురించి, వారి యొక్క పరిస్థితి ప్రవచించడం జరుగుతుంది. అక్కడ ప్రవచించడం ఎక్కడ జరుగుతూ ఉంది? ఆయన ఏ ప్లేస్? బేతేలు అన్నటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్కి బేతేలు అది ఒక ప్రతిష్ఠిత స్థలం, చాలా ప్రత్యేకమైన స్థలము, రాజధాని. ఆ స్థలంలో ఈయన వెళ్తున్నాడు. ఎవరండి ఈయన? సామాన్యమైనటువంటి, సరే ఈయన గురించి తర్వాత మాట్లాడతాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. అది ఎవరు తెలుసండి? అమజ్య అనేటువంటి యాజకుడు అని రాయబడింది. ఈ యొక్క యాజకుడు చేసే పని ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి యెరోబాము చేత కట్టబడినటువంటి ఒక ఆలయమే చెప్పుదాం. దాంట్లో బంగారు దూడ ఒకటి ఉంది. ఒకటేమో 2 చేశాడు, ఒకటేమో బేతేల్లో ఉంది, ఒకటేమో దానిలో ఉంది. ఈ యొక్క మందిరం కట్టడానికి ప్రాముఖ్యం ఏంటంటే, యెరోబాము మొట్టమొదటిగా దేవుడు సొలొమోను మహారాజు చేసినటువంటి పాపాన్ని బట్టి, మరి ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి ఆయన బతికినంత సేపు దాన్ని ఏం చేయలేదు. కానీ ఆయన తర్వాత అది 2గా విభాగించాడు. 10 గోత్రాలు పైకి పోయినాయి. ఈ యొక్క 10 గోత్రాలు పైకి పోయి, ఈ యొక్క సొలొమోను మహారాజ్ చనిపోకముందు ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే, యెరోబాము అన్నటువంటి వాడు మంచి బలవంతుడు అనమాట. పని యందు చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు. సొలొమోను మహారాజు ఆయన చూసి యోసేపు పనిచేసే వారి యొక్క మీద ఆయన అధికారిగా చేసి ఆయన పంపిస్తాడు. ఎప్పుడైతే యెరోబాము వెళ్ళిపోతున్నాడో అక్కడ అహియా అన్నటువంటి ప్రవక్త కనబడి,
ఆయన షర్ట్ మంచి కొత్త బట్ట వేసుకున్నాడు, దాన్ని 12 భాగాలుగా చింపి యెరొబోము దీంట్లో ఒక 10 భాగాలు 10 పీసులు తీసుకోమన్నాడు. ఇదిగో దేవుడు నీకు పెద్ద వాగ్దానం ఇస్తున్నాడు, సొలొమోను చేతుల నుండి 10 గోత్రాలను తీసి నీకు ఇస్తున్నాడు, నువ్వు రాజు అయిపోతావు, వెళ్ళిపో. దేవుడు కూడా యెరొబోముకు మంచి ఇస్తున్నాడు. అయ్యా ఈయన సరిగ్గా లేడు, దావీదులాగా నీ ఒక మంచి జీవితం జీవించి నిన్ను కూడా దీవిస్తాను కదా అని. యెరొబోము వెళ్ళిపోతాడు. ఆ కథలంతా మనం చూస్తే అక్కడ వాళ్ళు 10 గోత్రాలు ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ 10 గోత్రంలో వారు యెరూషలేంకి దిగి వచ్చి అక్కడ వాళ్ళు దేవునికి అర్పణలు అర్పిస్తారు కదా, ఒకవేళ రెహబాము మీద వాళ్ళకి ప్రేమ వచ్చి వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు, అందుకని ఈ 10 గోత్రాలు పోకుండా ఉండాలని ఏం చేశాడు, అక్కడ ఈ ఆలయం కట్టాడు. ఏం చేశాడు, 2 బంగారు దూడలు తయారు చేసి వాళ్ళందరికీ ఇశ్రాయేలు ప్రజలను చూపించి, అయ్యా ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఈ దేవుడే. పెద్ద పచ్చి అబద్ధం చెప్పి ఐగుప్తులో నుండి తీసుకొచ్చినటువంటి ఈ దేవుడే, కాబట్టి మీరు అంత దూరం పోయే పని లేదు, ప్రతి సంవత్సరం మీరు ఇక్కడే పూజ చేసుకోండి. అది ఆ బేతేల్లో ఉన్నటువంటి ప్రతిష్ఠిత స్థలము, అక్కడ ఆ పని చేయటానికని ఏర్పాటు చేశాడు. కనుక ఆ యొక్క స్థలంలో వాళ్ళు ఎవరికి పూజలు చేస్తున్నారండి, ఆ యొక్క విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఈయన ఉద్దేశం ఏంటి, యెరూషలేముకు పోకుండా ఉండాలి కాబట్టి యెరూషలేములో సిస్టమ్ ఎలాగుందో అలాగనే పూజారులు అనలేదు, ఈయన యాజకుడు అని చెప్పాడు కదండి. యాజకుడు అంటే ఎవరు, మనుషుల తరపున దేవునితో మాట్లాడేవాడు. ఈయన ఏం చేస్తున్నాడు, మనుషుల తరపున విగ్రహాలతో మాట్లాడతాడు, నా లెక్కల పూజారి. అవునా, పోనీలే వాక్యంలో యాజకుడు అంటే ఆయన వాళ్ళు అక్కడ పోకుండా ఆ యాజకుడి దగ్గర కాదు, మాకు ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. అది చూసారా, చాలా డూప్లికేషన్స్ బాగా జరుగుతుంటాయి. ఇక్కడ ఆయన యాజకుడిగా చేసి ఆయన దగ్గరికి వెళ్ళేది. ఎవరు అపాయింట్ చేస్తారండి ఇన్ని, రాజు ఆయన్ని అపాయింట్ చేశాడు. రాజు చేత అపాయింట్ చేయబడ్డ వారంటే సామాన్యులు కాదు కదండి, మంచి పలుకుబడి. మరి అక్కడ ఏంటి వాళ్ళకి విగ్రహాల దగ్గర చేసేది, వచ్చిన వాళ్ళందరికీ అమ్మ ఏం పూజ చేయాలా, ఏం చేయాలా, పూజ చేసేటట్టు ఎంతమంది ఆయన మెచ్చుకుంటున్నారో, అమ్మ మిమ్మల్ని దీవించాలని అబ్బా చెప్పే కొద్ది ఇంకా ఆయన అంటే ఇంకా ప్రేమ. ఇంకా రాజు వస్తే ఆయన హెచ్చించి ఆయన కొరకు పూజలు చేస్తూ ఎంత మన్నను పొందుతున్నాడో, మంచి అధికారి అని దేవుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక అధికారిగా, ఒక యాజకుడే కాదు, ఒక అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క స్థలంలో ప్రస్తుతానికి షోమ్రోన్లో రాజు ఉంటాడు. అయితే ఈ పట్టణంలో ఈ స్థలంలో ఈ యొక్క యాజకుడే ప్రధానమైనటువంటి వాడు. కాబట్టి ఆయన ఉన్నటువంటి స్థలంలో ఈయన వచ్చి మరి ఈ యొక్క ప్రవచనం ఇస్తున్నప్పుడు ఆయనకి అర్థం కాలేదు. అందుకని ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఒకసారి గమనిద్దాం. చూడండి, ఆ యొక్క మందిరంలో కేవలము పూజ చేసేవాడు యాజకుడుగా ఆయన ఉన్నత పదవి, ఆయన బట్టలే వేరే ఉంటాయి ఆవిడ వేసుకునేది. మరి ఎంత ఉన్నతంగా ఉన్నాడో, ఒక బహుశా అందరిచ్చేటటువంటి డబ్బులు బట్టి పోగు చేసి చాలా డబ్బులు కూడా పోగు చేసుకుండొచ్చు ఆ ఆహాజు. అయితే రాజు చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు అవి మనం ఒకసారి నేను చదువుతానండి. 10వ వచనం నుండి, మరియు అమాజ్య ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి. ఒక్కోసారి మన శత్రువుల ద్వారా సత్యాన్ని పలికిస్తుంటాడు కదండి. ఆమోసుని చూసి దీర్ఘదర్శి అంటున్నాడు. నిజమే, ఒక్కోసారి సత్యం అట్లా వస్తుంది. ఆయన దీర్ఘదర్శి అండి. ప్రవక్తల్ని దీర్ఘదర్శి అని కూడా అంటారు. ఎందుకంటే దీర్ఘదర్శి దర్శనాలు చూసేవాడు, జరగబోయేదాన్ని చూసేవాడు. అందుకనే సమూయేలు కూడా ఒక దగ్గర దీర్ఘదర్శనం ఉంది. గాదు ఆయన కూడా దీర్ఘదర్శనం చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఇక్కడ దీర్ఘదర్శి అనేటువంటి మాట వెంటనే ఆమోస్ గురించి దీర్ఘదర్శి సత్యమే పలికేవయ్యా, వెరీ గుడ్, ఏం లేకుండా స్టార్టింగ్ అదేంది. అందుకని ఏమంటున్నాడంటే, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము. ఆయన అనుకుంటున్నాడు కదా, వీడెవడో నాలాడిగా పనిచేసేవాడుగా ఉన్నాడు కాబట్టి నా పనికి అడ్డుగా వస్తున్నాడు అన్నటువంటి తలంపు వచ్చినట్టుగా ఉంది. అయ్యా ఇక్కడ నేనే కాబట్టి అవన్నీ రాయబడలేదు, ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి కదా, ఇదొక ఉద్దేశం. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో. అక్కడ పోతే ఏం జరుగుతుంది, నాకు ఇక్కడ భత్యం దొరుకుతుంది కదా మాకు ఉద్యోగం, కాబట్టి అచ్చటనే నీకు భత్యము దొరుకును, మీ ఊళ్ళో నువ్వు చెప్పుకో, ఈ ఊళ్ళో నేను ఉన్నా అన్నటువంటి ఉద్దేశం. అంటే చాలా దానికి వేరే వాళ్ళు కామెంట్ చేస్తుంటారు కానీ, బట్ ఈ విషయం చాలా స్పష్టంగా ఆయన వచ్చి చెప్పినటువంటి మాటలు ఎంత భయంకరమైందంటే, ఈ రాజు చనిపోతాడు, ఈ ప్రజలు చెరగొనిపోతాడు అన్నటువంటి విషయం వస్తే, అయ్యో
మరి ఇది జరిగితే నా పని ఏమవుతుంది, నా దేవుని పని ఏమవుతుంది, ఈ ప్రజల పని ఏమవుతుంది, ఇదని చాలా తప్పుగా చెప్పేస్తున్నాడు అనేసి ఆయనకి ఏం చెప్తున్నాడంటే, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశంలోకి పారిపోము, అచ్చటనే సంపాదించుకొనము, అచ్చటనే నీ వార్త ప్రకటించము. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, ఇది రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమైనందున నీ వికను దానిలో ఈ వార్త ప్రకటింపకూడదు. ఇప్పుడు ఆమోసు జవాబు ఇవ్వబోతున్నాడు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను బాగా గమనించండి, దేవుని యొక్క బిడ్డల యొక్క మాటలే తేడా ఉంటాయి. వాళ్ళ యొక్క మాటలు సత్యంతో కూడినవి, అవి యథార్థమైనటువంటి మాటలు. ఆ మాటలు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆయనతో సమానంగా ఉన్నటువంటి వాడితో ఆల్మోస్ట్ మాట్లాడేటప్పుడు ఈయన చూడటానికి ఎట్లా ఉన్నాడు తెలుసా, ఆయన మంచి డ్రెస్సులు వేసుకున్నాడు, ప్రీస్ట్ డ్రెస్సులు వేసుకున్నాడు. ఈయన ఎవరండి? ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను. ఫస్ట్ జవాబు ఏంటంటే, నేను ప్రవక్త శిష్యుడు అంటే నాకు కూడా జీతభత్యాలు ఆడాయిడు సంపాదించుకునేవాడిని, నేను అది కానే కాదు కదయ్యా. నేను ప్రవక్త కాదు, ప్రవక్త శిష్యుడని కూడా కాను, కానీ పశుల కాపరినై. అబ్బాబ్బాబ్బా, పశువుల కాపరులు అంటే చాలా తక్కువ కదని పొజిషన్. పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునేవాడు. అది సరిపోలే, ఇంకా మళ్ళీ మేడి పండ్లు కూడా యాడ్ చేసినాడు, పళ్ళు ఏరుకునేవాడిని. అది భయపడరండి. నేను ఎవరో నేను చెప్తున్నాను కదా, నేను ప్రవక్త కాదు, లేకపోతే ప్రవక్త శిష్యుని కాదు. నేను ఎవరు అనుకుంటున్నారయ్యా? నేను పశువుల కాపరి, పళ్ళు కూడా ఏరుకుంటా. నాకు 2 జాబులు ఉన్నాయి, పశువులు చేసుకుంటాను, పళ్ళు కూడా. అసలు ఎంత చక్కగా చెప్పాడండి, దేవునికి వందనాలు. నాకు భత్యంతో పనిలే, నాకు 2 ఉద్యోగాలు, నీకు ఒకటేనేమో నాకు 2 ఉద్యోగాలు కదా. ఆలోచన చేస్తే, అర్థం చేసుకుంటే, దేవుడిని యొక్క బిడ్డలు యథార్థత ఎప్పుడు విడిచిపెట్టిపోరు. కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2వ వచనం, నా మందను నేను కాచుకుని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. ఏం చేస్తున్నాడంట? ఈయన పని చేస్తూ ఉన్నాడు, ఈయన పశువులను కాచుకుంటా ఉంటే దేవుడు పిలిచినాడంట. అబ్బా, పిలిచి చెప్పాడయ్యా ఈ వార్త వాళ్ళకి పోయి చెప్పమని, అందుకని వచ్చినాను. ప్రవక్త అంటే అండి యాజకుడి కన్నా పైన ఉంటాడండి. రాజులే ఈయన మాటలు వినాలి. చాలా పెద్ద పోస్ట్ ఇది. అంత పెద్ద పోస్ట్ ఇచ్చినా కానీ నేను అది కాదయ్యా, ఇది కాదు, నాకేమో చెప్పడానికి వచ్చాను. కానీ దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఏదైతే ప్రవచించాడో 30 సంవత్సరాల తర్వాత అది జరిగింది. అంత పెద్ద వార్త తెచ్చి ఆయన ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చి, నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రీతిగా నీవు దేవుని బిడ్డగా ఉండాలని ఇక్కడ ఉంది. ఎవరి చేత పంపడండి? దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు. దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు. దేవుని చేత ఎంపిక చేయబడినప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆత్మశక్తి నీతో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ ద్వారా మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు ఎక్కడ పోయినప్పటికీ ఆయన కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు. అంత తగ్గించుకొని పోయాడు. చాలా వర్ణనలు ఉన్నాయని నేను క్యాన్సిల్ చేసేసాను. ఇక్కడ ఈ పాయింట్ మటుకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఆయన తను తాను తగ్గించుకొని దేవుడు చెప్పినటువంటి మాటలను ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, మన కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29లో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు తన గొప్ప కార్యాలని ఎవరి ద్వారా జరిగించుకుంటాడనేటువంటి మాట. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, దేవుని సేవకులంటే గొప్పవాడు కాదండి. దేవుడు సామాన్యమైన వాళ్ళని కూడా వాడుకునే వాళ్ళగా ఉన్నారు. ఎంత ప్రోత్సాహకరమైనటువంటిది. మన యొక్క జీవితంలో మనల్ని కూడా వాడుకునేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రతి వారికి ఇక్కడ వచ్చి నిలబడి చెప్పేది కాదు, ఎన్నో రకాలుగా దేవుని యొక్క సేవ చేయటానికి ఉంటుంది. ఇక్కడ అంత సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆ యొక్క గర్వం రాలేదు. ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ గర్వం రాలేదు. దేవుని బిడ్డలుకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే గర్విస్తులు కారండి. వాళ్ళు తగ్గించుకొని ఉంటారు. వాళ్ళు తగ్గించి కొలది దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉంటాడు. ప్రవచనాలు అక్కడ ఒక చెప్తే దాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. ఇక్కడ అమాజ్య చెప్పినటువంటి మాటలను బట్టి, అమాజ్య చెప్పినటువంటి దానికి ముందు రాజు చెప్పింది చదవలేదు. అమాజ్య చెప్పినటువంటి మాటలను బట్టి ఇప్పుడు నేరుగా దేవుడు తనలో ఉన్నటువంటి తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది 16వ వచనంలో, యెహోవా మాట సెలవి ఆలకించుము. అమాజ్య, నన్నేమో వాక్యం చెప్పదంటున్నావు కదా, ఆయనేమో నాకు ఆజ్ఞించాడు చెప్పమని నువ్వేం చెప్పదంటున్నావు. అందుకని ఏమంటున్నాడు, ఇశ్రాయేలును గురించి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞాపిస్తున్నావే. ఆ దేవుడేమో చెప్పమన్నాడు, నువ్వు చెప్పదంటావా? ఇప్పుడు వెంటనే చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడ ఒక ప్రవచనము ఆయన నోటిలో నుండి ఆయన ఎదుట వస్తూ ఉంది. ప్రవచనం వస్తూ ఉందండి. అలాంటి అనుభవం ఎవరికైనా ఉందా? ఎంతమందికి ఉంటుందండి? చాలాసార్లు ముందుగా దేవుడు ప్రవచనం చెప్తే వాళ్ళు వస్తారు. ఇక్కడ మొట్టమొదటి జరిగింది. ఇక్కడ అమధ్య అక్కడ ఉన్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నీ భార్య పట్టణమందు వేశ్యయగును. ఇట్లాంటి భయంకరమైన శాపాలు ఎవరికి రాకూడదండి. అమధ్యకు వచ్చినటువంటిది. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడి మాట నువ్వు చెప్పొద్దంటావా? ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు యెహోవా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులు నీ కుమార్తెలు కత్తి చేత ఖడ్గం చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చనిపోతావు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. ఇక్కడ ఏంటండి, అర్థమైపోయిందా? మరొకసారి మీరు చెరగనబోతారని చెప్పేస్తున్నాడు. చెరగని పోయినప్పుడు ఏం జరుగుతుందో అది ముందు ఈయన జీవితం చెప్పాడు. ఎవరైనా చెరగొని పోవటానికి వస్తే వేరే రాజులు ఇంట్లోంచి రాగానే ముందు బయట అందరు తీసి ఆ స్త్రీని తీసుకుపోరా, చర్చేసి ఏం చేస్తారు చేయండి, పిల్లల వీళ్ళని చంపేయండి, వీళ్ళని లాగిన తర్వాత, అరే ఇల్లు చాలా బాగుంది, నువ్వు తీసుకుంటావు, ఇది ఈ సగం నువ్వు తీసుకో, సగం తీసుకో. వీడిని తీసుకోపోయి లాక్కుపోయి వేరే దేశంలో వాడు పడిపోయి చచ్చిపోతాడు. ఒక చెరలో జరిగేటటువంటిది నీకు ఇప్పుడు జరుగుతుంది అని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడు రోషం గల దేవుడు. నా బిడ్డలు మరి వాళ్ళు చెడు మార్గంలో ఉంటే, అమాజ్య నువ్వు ఏం చేస్తున్నావు? నా దగ్గర రాకుండా విగ్రహాలను పూజ చేయటానికి నువ్వు యాజకుడుగా చెప్పుకొని ఈ పని చేస్తున్నావు. వాళ్ళు నన్ను నా దగ్గర మోకరించే బదులు ఆ యొక్క విగ్రహాన్ని చేస్తున్నాడు. అంతేకాదు, నేను ఇది మార్చుకుంటారా అని నేను చెప్పడానికి వస్తే నువ్వు కాదని చెప్తావు. నువ్వు ఎవరు? నీ భార్య వ్యభిచారి అవుతుంది, నీ పిల్లలు ఖడ్గం చేత కూలుతారు, నీ యొక్క ఇల్లు డివైడ్ అయిపోతుంది ద్వారం ద్వారా, నీవు బయటికి తీసుకుని వెళ్ళిపోతావు, అక్కడ నీవు చచ్చిపోతావు అపవిత్రమైన స్థలంలో. మరొకసారి చెర విషయం జ్ఞాపకం చేశాడు. దేవునికి ఇష్టం లేదండి, దేవునికి ఇష్టమే లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఎన్నిసార్లు ఆయన చెప్తాడంటే, నేను ఊరికి చదివేస్తాను, రెఫరెన్స్ లేదు. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? ఏమైనా సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. రెండోది, మరణం నొందుటను బట్టి మనసు నేను సంతోషించేవాడని కాను. మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడని కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు.
మీరు ఆడిపోయి చనిపోతారు, నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం లేదు, మీరు చనిపోయింది నాకు ఇష్టం లేదు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇంకొక వాక్యం, నా జీవము తోడు. అర్థం కావటం లేదా? నా జీవము తోడు. ఎంతగా ప్రేమిస్తాడండి ఇశ్రాయేలు ప్రజల్ని. నా జీవం తోడు. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట నాకు సంతోషం కలుగును. మరలి బ్రతుకుట అంటే తన యొక్క పాప జీవితాన్ని మార్చుకుంటే. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అర్థం కావటం లేదు. ఒట్టు పెట్టుకుంటానయ్యా, మీరు పోయి చచ్చిపోయేది నాకు ఇష్టం లేదు, మారు మనసు పొందండి అయ్యా. దేవుని యొక్క ప్రేమ తన బిడ్డల పట్ల ప్రత్యేకమైంది. నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను, నీ జనాంగాన్ని ఇతరులకి సాక్షిగా పెట్టాలని, మీరందరూ నాలాగా జీవించాలని, న్యాయం కలిగి మీరందరూ నీతిని అనుసరించి జీవించాలని కోరుతున్నాను. ఇదిగో ఈయన పంపించాను నేను. మారతారా? మారటానికి వీలుందా? ఎవరైనా మారారండి? అలాగా మారిన వారు కూడా ఉన్నారు. అందరు రాజుల్లో ఒక భయంకరమైన రాజు ఉన్నాడు. అది చెప్పి నేను ముగిచేస్తాను ఈ రోజున. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. దీంట్లో ఉన్నటువంటి ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు చనిపోవటం ఇష్టం లేదు దేవుడికి. వాళ్ళు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని తప్ప ఇంకొక ఆశ లేదు. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి శిక్ష తప్పకుండా వస్తుంది. నువ్వు ఎంత మంచి వాడవైనా నీ పాపముల కొరకు పశ్చాత్తాపడకుండా ఆయన సన్నిధానంలో రాకుండా పోతే నీ పాపములు క్షమించబడవు. కాబట్టి ఇక్కడ ఒక రాజుని చెప్తాను, మనష్షే. ఆయన ఎవరంటే హిజ్కియా యొక్క కుమారుడు, బహు భయంకరుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినట్టు అనమాట. ఆయన ఆయన చెరగొని పోవటానికి గొలుసుల్లో తీసుకెళ్ళిపోతారు. గొలుసుల్లో తీసుకుపోతే వాడు చచ్చిపోతే బాగుంటుందని నమ్మారు. నేను చదివినప్పుడు వీడు చావాలని అనుకుంటా ఉన్నాను అనమాట. అంత దుర్మార్గత దేవునికి వ్యతిరేకం చేసిన మనస్సే రాజు అంటే నాకు అంత ఇష్టమే లేదు. వాడంటే అంత భయంకరమైనటువంటి పనులు చేశాడు. ఆయన గొలుసులతో తీసుకుపోయిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఆ హోప్ దేవునికి అందరి మీద ఉంది. ఏంటంటే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతన్ని విన్నపము ఆలకించి యెరూషలేములోనికి అతనికి తిరిగి తీసుకుని వచ్చాను. ఇంపాసిబుల్. ఇట్లాంటి వాణ్ణి నువ్వు క్షమిస్తావా? ఆ శత్రుల చేతిలో నుంచి మళ్ళీ తీసుకొస్తావా ఇక్కడికి బ్యాక్? దేవుడు కోరుకునేది కూడా, వీళ్ళు చెరలో పోతారు 30 సంవత్సరాల్లో, మీరు మారతారా? చూపించాను నేను. మీరు మారితే ఎప్పుడైనా తీసుకుంటాను నేను. మీరు మార్పు పొందాలే కానీ చివరి మూమెంట్లో నా దేవాలను క్షమించంటే నీ వైపు నేను రావడానికి సిద్ధపడుతున్నాను. అది ఆయన ప్రేమ. ఆ యొక్క విషయాన్ని చెప్పడానికే దేవుడు ఆమోస్ని పంపించాడు. ఆమోస్ గుణాలు తర్వాత మిగిలినవన్నీ వచ్చే మెసేజ్లో అవి కొన్ని కవర్ చేస్తాను. ఈరోజు మటుకు ఇక్కడ పూర్తి చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఎవరునూ మరణం కావటం ఇష్టం లేదు. ఆయన ఏర్పాటు చేసి ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంది, సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు దాటితే దేవుడు వదిలేస్తాడంట. ప్రతిదానికి ఒక సరిహద్దు ఉంది. దయచేసి ఈ సమయంలో సంఘంతో మాట్లాడేది ఏంటంటే, మనం కూడా చాలా వాటికి ఎన్నెన్నో పట్టుకున్నామమ్మా. అయ్యా మైకలయ్యా ప్రసంగం చేస్తున్నావు, ఏదో పట్టుకున్నావు చూడు, వదులుకో అన్నీ. అప్పుడే నువ్వు దేవుని దగ్గర నిలబడగలవు. అన్నీ వదులుకో. నాకులా కనబడాలి, నువ్వు న్యాయంగా కనబడాలి. నేను చూస్తే ఈ పిల్లడు న్యాయంగా ఉన్నాడని చూడు. నీతిమంతుడు అంటే ఈయనయ్యా. ఆ ముఖం చూడయ్యా, ఆ కళ్ళు చూడయ్యా, ఆయన మాట్లాడే తీరు చూడయ్యా. ఈయన దేవుని బిడ్డలు అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో సంఘాన్ని కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని చూడటం కాదు, నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ప్రతిరోజు మనం ఎట్లున్నాం, ఇక్కడ ఎట్లున్నాం, బయటకు వెళ్ళిన తర్వాత ఎట్లున్నాం. మళ్ళీ ఆమోస్ లాంటి వాళ్ళని దేవుడు పంపించకూడదు మనకి. పంపించాలా? ఆమోస్ లాంటి వాడు రావాలా? రే నువ్వు అయిపోతావు, నువ్వు సంగతి అని చెప్పేవాడు కాదు. లేదండి, మనకు అవసరం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి ద్వారా ఎవరు వచ్చి నిలబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో దేంతో మాట్లాడుతున్నాడా? ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా దేంట్లో నువ్వు రిజర్వ్డ్గా ఉన్నావా? తర్వాత చేస్తాను, ఇది చేస్తా, అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ లోకపు ప్రతి ఒక్క ఆశ, ఈ లోకపు ప్రతి ఒక్క ప్రణాళిక తాత్కాలికమైంది. దాన్ని లింక్ పెట్టి ఇది అవుతానే నేను దేవుని చేస్తానని శాశ్వతమైనది మనం వదిలిపెట్టుకోకూడదు. అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే,
నువ్వు మారు మనసు పొందు. నీకు వచ్చేటటువంటి శిక్ష రాకుండా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు వస్తున్నావా? ఈ యొక్క ప్రవచనము ఆయన తీసుకుని వెళ్ళాడు. మరి అలాంటి అమ్మోస్ లాంటి ప్రవక్త నేను ఎవరు చూడలేదండి. అప్పుడప్పుడే చెప్పాడు. దానికి ముందు ఆ, దర్శనాల్లో చెప్తుంటే అది ఇశ్రాయేల్కి ఇస్తానంటుంటే దేవుడు వద్దయ్యా వద్దయ్యా అంటాడు. ఇది ఎవరు? పశువుల కాపరి. దేవుని యొక్క ప్రేమ ఆయనలో వచ్చేస్తా ఉంది. కాబట్టి క్షమించు అన్నటువంటి దేవుని యొక్క మనసు ఆ యొక్క దర్శనాలు తీసుకున్నప్పుడే ఆమోస్కి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఏం మాట్లాడతాడు? కొన్ని నిమిషాలు ఉన్నాం కానీ దేవుడు మాట్లాడేది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి గ్రంథం రాసినప్పుడు ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు మారు మనసు పొంది తిరిగి ఆయన దగ్గర రావాలా. ఎందుకంటే ఆయన పెట్టుకున్నటువంటి నియమించినటువంటి ఆ శిక్ష తప్పించుకోవడానికి ఎవరికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మరొకసారి నువ్వు మార్పు చెంది నా దగ్గర రాగలవా? ఈ రోజున అబ్రహాము నుండి మెస్సియా వరకు వచ్చి దాటి వచ్చేస్తాం కాబట్టి మనకు అవన్నీ ఏం లేదు. ఏ గుడి లేదు, ఏ అర్పణలు ఇచ్చేదేం లేదు. మనం దేవుని సన్నిధానంలో మన యొక్క హృదయంలో, దేవా నేను పాపినయ్యా, చాలా తప్పులున్నాయ్యా, ఇంకా నేను పోస్ట్ పోన్ చేయను, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, ఇక మీదట నీకు సాక్షిగా ఉండటానికి నాకు సహాయం దయచేయమని ఒకవేళ మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఆ ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు. మనకు శిక్ష ఇవ్వటానికి ఇష్టమే లేదు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. నేనే అయ్యా మారి రామని. ఇంకెవడన్నా కావాలండి? ఎవరైనా ఒట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? మనం ఒట్టు పెట్టుకుంటా అంటే దండగవే. ఇప్పుడే ఒట్టు పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ మర్చిపోతాం. అది కాదు, దేవుని మాట ఇచ్చే దేవుడు. మాట ఇస్తే చాలు. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నీవు మారు మనసు పొందు, నా బిడ్డగా ఉండు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి.